श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता। ఇది రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ మందిరము, స్వర్ణ దేవాలయము. దీన్ని శ్రీల ప్రభుపాదాస్ ఇస్కాన్ బంజారా హిల్స్ అని కూడా అంటారు. ఈ రోజున చాలా వైభవంగా ఇక్కడ శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఆ దేవాది దేవుడు భగవంతుడు ఈ నరసింహ అవతారంగా మన మధ్యన అవతరించిన ఆ దినోత్సవాన్నే నరసింహ జయంతి అంటారన్నమాట. ధర్మాన్ని కాపాడడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి, అధర్మాన్ని నరసింపచేయడానికి నరసింహస్వామి భక్తులందరికీ కూడా అభయాన్ని ఇవ్వడానికి ఇక్కడ వెలిశారు. ఈ క్షేత్రానికి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇది. అతి పురాతనమైన, అంటే ఎండోమెంట్ రికార్డ్స్లో 8th సెంచురీ అని చెప్పబడింది. అట్లాంటి పురాతనమైన క్షేత్రం ఇక్కడ. అందుకనే ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈరోజు సమ్మర్ అయినప్పటికీ, కొద్దిగా ఎండలు ఉన్నప్పటికీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా భారీ ఎత్తున వచ్చి మార్నింగ్ నుండి కూడా దర్శనం చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఆ దేవాది దేవుడు, ఆ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామికి మార్నింగ్ పూట నుండి కూడా ఎన్నో రకాల ఉత్సవాలు, సేవలు సమర్పించడం మొదలైనమాట. మార్నింగ్ పూట మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహ దేవస్థానంలో సుప్రభాతాలు కానిచ్చి షోడశోపచారాల్లో భాగంగా ఒక మహాభిషేకాన్ని కూడా సమర్పించాం. పంచామృతాలు, పంచగవ్యాలు, పళ్ళరసాలు, ఎన్నో నదుల నుండి వచ్చిన జలాలతో ఆ స్వామికి చాలా ట్రెడిషనల్గా అది ఒక అభిషేకాన్ని సమర్పించి, ఆ తర్వాత విశేష అలంకారంలో ఇప్పుడు అందరికీ కూడా దర్శన భాగం లభిస్తోంది. అది పూర్తయిన తర్వాత ఒక నరసింహ హోమం కూడా ఇక్కడ సమర్పించడం జరిగింది. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రీత్యర్థం జరిగిన ఈ హోమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆ నరసింహస్వామి యొక్క మహామంత్రాన్ని, ప్రణామ మంత్రాన్ని, భాగవత మంత్రాలను వల్లిస్తూ ఎన్నో నైవేద్యాలు, ఆఫరింగ్స్ చేయబడ్డాయన్నమాట. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం.
ప్రస్తుతానికి నేను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉన్నాను. ఈ రోజుకున్న ప్రత్యేకత మనందరికీ తెలుసు, నృసింహ జయంతి. స్వామివారి యొక్క దర్శనము అలాగే అనుగ్రహము ప్రత్యేకించి ఈ రోజు మనకి ఎంతో చక్కని వైభవం, అలాగే మన జీవితంలో మనకి ఎంతో చక్కని జ్ఞానము, అలాగే సుఖ శాంతులు, ఎటువంటి దోషాలున్నా కూడా అవన్నీ పోతాయి అన్నది వాస్తవం. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఈ ఉత్సవ మూర్తులు ఇక్కడ జూలన్ సేవ అంటే ఉయ్యాల ఊపటము అన్నది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ సేవను చాలా చక్కగా వినియోగించుకోవచ్చు. స్వామివారు ఇక్కడ ఆ భీకరమైన రూపంతో అంటే సింహాకారం అన్నది శిరస్సు వరకు మనకి కనిపించిన ఎంతో ప్రశాంతంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు దివ్యమైన స్వరూపంతో. ఎందుకు అంటే ప్రహ్లాదుడు కూడా అంటే ఒక్కసారి నరసింహస్వామి ఉగ్ర రూపంతో ఆయన ఎప్పుడైతే దర్శనం ఇస్తారో దేవతలందరూ కూడా భయపడతారట దగ్గర దాకా వెళ్ళడానికి. స్వామిని ఎలా ఆ ఉగ్ర రూపాన్ని దాల్చి కొంచెం సంతోషంగా ఉండమని చెప్పడానికి అందరికీ భయం వేస్తుందట. అప్పుడు వాళ్ళు ప్రహ్లాదుడినే వేడుకుంటారు. ప్రహ్లాదుడు అంటాడు, నరసింహ మరి ఈ రూపంతో ఎవరిని భయపెట్టిస్తున్నావు? నన్నా నేను భయపడ్ను, ఎందుకంటే ఇంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉంది, అదే సంసార సాగరము. అంతకన్నా భయంకరమైనది కాదుగా నీ రూపం, కాబట్టి ఆ సంసార సాగరం నుంచి కూడా నువ్వే బయట పెట్టాలి, కాబట్టి నువ్వు ఇలా భయపెట్టవద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నారట. వెంటనే స్వామివారు ఎంతగానో నవ్వుతూ కరుణించి దగ్గరికి తీసుకుని ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. మనం చూస్తున్నాము స్వామివారు చక్కగా అమ్మవారు స్వామివారి యొక్క తొడ మీద కూర్చుని ఎంతో ఆహ్లాదకరమైన స్వరూపం. అంటే స్వామికి ఇలా ఉయ్యాల ఊపటము, చిన్నగా స్వామి ఎంతో ఆనందాన్ని పొందేటట్టు చేయటము అన్నది మన వంతు అంటే చిన్న కృషి. మరి స్వామివారు ఎప్పుడు తృప్తిని చెందుతారు, స్వామివారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? ఎప్పుడైతే రాక్షసత్వం అన్నది మనలో అంతమైపోతుందో, ఎప్పుడైతే ప్రహ్లాదుల్లా ప్రతి ఒక్కరిలో పరమాత్మను మనం చూడగలుగుతామో, ఎప్పుడైతే మనం ఎప్పుడు సత్యము ధర్మాన్ని పాటిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు ప్రసన్నుడిగా ఉంటాడు. ఇక్కడ స్వామివారిని ఏ రకంగా అయితే ప్రసన్న ముఖంతో మనం చూసుకుంటున్నామో, ప్రహ్లాదుడు ఎలాగైతే ఆహ్లాదాన్ని ఇచ్చాడో నరసింహస్వామికి, అలాగే తన భక్తితో మనందరికీ, అలాగే మనం కూడా ఎప్పుడు మన ఆనంద స్వరూపంతో మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం ఆనందంగా ఉంటూ ప్రహ్లాదుల్లాగా ఆహ్లాదాన్ని అందరికీ అందించాలి. అటువంటి అనుగ్రహాన్ని కూడా ఇదిగో నరసింహ తత్వం, నరసింహస్వామి స్వరూపం మనకి అందిస్తుంది. కాబట్టి భయంకరంగా ఉన్నారు స్వామి, రాక్షస సంహారం మాత్రమే కాదండి, ఆనందంగా ఎలా ఉండాలి, ఆనంద స్థాయికి ఎలా వెళ్ళాలి, ప్రహ్లాదుల్లా అందరిలో పరమాత్మను ఎలా చూడాలి, ఇది కూడా స్వామివారి యొక్క అనుగ్రహం. అదే అడిగే ప్రయత్నం మనం చేద్దాం. ఈ రోజు ఈ నృసింహ జయంతి రోజు స్వామివారి యొక్క ఈ చిన్న సేవలో పాల్గొంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా మనం దర్శించుకుందాం ఈ పుణ్యతిథి రోజు. వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదతేః జగత్కుటుంబినః జగత్ సంరక్షణార్థం లీలయా అవతీర్ణస్యాః అద్య విశేషతః స్వామినః తిరునక్షత్ర మహోత్సవారాధన కర్మణి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినః తిరుకల్యాణ మహోత్సవారాధన కర్మణి కర్తుం మమ యోగ్యతా సిద్ధిరస్త్వితి అనిగృహ్ణంతు భవంతః. పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభం విశ్వక్షేణం దదాతాక్షం భరద్వాజం కపిञ्जलं వశిష్ఠాది మునీన్ వందే పాంచరాత్ర ప్రవక్తకాని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వాచార్యేభ్యో నమః. సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇతి నమస్కారం కుర్యాత్. దర్భేష్వాసీనో దర్భాన్ దారయమానః పవిత్రవాణిః త్రిప్రాణానాజం యా. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాభోజ్యోతిన సోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో ఆసీనం తర్జనీహస్తం విశ్వక్షేణం తమాశ్రయే.
ఓం శముచీనాన్యవేత్తరితో వదంతే స విశ్వక్షేణాన్నయంతియోస్మాన్ భజద్విష్ణః స విశ్వక్షేణామిమృతాహవే తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్ ఓం భూః విశ్వక్షేణమావాహయామి ఓం భూః విశ్వక్షేణమావాహయామి ఓం భూః విశ్వక్షేణమావాహయామి ఓం భూర్భువస్వః విశ్వక్షేణమావాహయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్షేణాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి ఓం మూర్ధానం దివో హరతిం పృథివ్యావేశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగో సమ్రాజ్యవతి దింజరానామాసన్నాభాద్రం జనయంత దేవాః సాక్షాత్ ప్రత్యక్షదేవం సందర్శయామి ఉద్దేప్యస్వ జాతవేదో భగ్నం నిరడతిం నమ వశోకుష్యమఖ్యమావహ జీవనం జదిశోదస ధూపదీపానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి యదా బాలహాయమాని సంభవిత ఫలాన్నివేదయామి ఫలం ప్రోక్ష్య పరిహింజ్యాదోధనదాహట ప్లావనాభిర్విశోద్య సురవిముద్రయామృతే కృత్యామోం దేవస్య త్రాత విదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం తద్బాలావమరాంతోజ పరిష్కారాయ మంగళం మంగళారాధనవరే మదాచార్యౌరోగమై సర్వైశ్వరైరాజార్యై సత్కృతాయాస్తు మంగళం బోల్ సుదర్శన భగవానికి అనజానామాహనాదిశోపచార పూజా వాకిత భగవాన్ శ్రీ సుదర్శనః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు కుంభస్య చతుర్దిక్షురో మూర్తిపారణ్యస్య దేశామస్తే ప్రాగాదిక్రమేణ ఓం భగవాన్ సత్యప్రియత ఓం భగవాన్ అచ్యుతప్రియత ఓం భగవాన్ అనంతప్రియత ఓం భగవాన్ వాసుదేవశాంతిరస్తు ఓం భగవాన్ సంకర్షణశాంతిరస్తు ఓం భగవాన్ ప్రద్యుమ్నశాంతిరస్తు ఓం భగవాన్ అనిరుద్ధశాంతిరస్తు ఓం భగవాన్ పురుషశాంతిరస్తు ఓం భగవాన్ సత్యశాంతిరస్తు ఓం భగవాన్ అచ్యుతశాంతిరస్తు ఓం భగవాన్ అనంతశాంతిరస్తు శుద్ధజేస్తు వరో దేవో వాసుదేవోస్తు శుద్ధజే సంకర్షణ శుద్ధజేస్తు ప్రద్యుమ్నశాస్తు శుద్ధజే ఓం శతదారగో సహస్రధారమపరిమితధారమచ్ఛిద్రమచ్చయం అనంతం భగవాన్ వాసుదేవ పునాదో ేభ్యో నమస్తే సోదరాయ భద్రాభిమానం పరిరక్షయంతు ప్రాచ్యాదిశి వాసుదేవో మాతయతాద్ దక్షిణస్యాది సంకర్షణో మాతయతాద్ ఉదీచ్యాది ప్రజన్నో మాతయతాద్ ఉదీచ్యాది అనుద్ధో మాతయతాద్ ఊర్ధ్వాది గదాధరో యజ్ఞపురుషో మాతయతాద్ ఇచ్చేదేభ్యః శ్రీవైష్ణవేభ్యః నానాగోత్రేభ్యః నానానామభ్యః స్వస్తి వాసుదేవ పుణ్యాః వాదన దక్షిణాం యజమానస్య మనసి ఉత్సాహः సుపరిమితహిరణ్యం సంప్రదతే నమః అస్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య లక్ష్మీనారసింహస్వామినః కళ్యాణ మహోత్సవారాధన కర్మణి రక్షాసూత్రారాధనం యజ్ఞోపవీత ఆరాధనం చ కరిష్యే ప్రదత్తామహి శ్రియామ పరిమాణా గోవింద అయాదానామహనా శుభశోభదానోజావాకిత రక్షాసూత్రదేవతాః యజ్ఞోపవీతదేవతాః ప్రీతాదున్నాః వరదా భవంతు ఓం విశ్వేదాదేశవాణి సుప్రదాస్యాదాతకర్త మగమేంద్రజంపదే ఆరామదంజత్తురుజంకృతం అశ్వతారణోయ రథాయ రహిణం ధవే బృహత్సాక్షత్రవృత్తారణ్య గడ్డబోధస్వరితభద్రమేర ఇంద్రస్తోమేన పంచదశేన పంచమిదం వామేన సగరేణ రక్షా రక్షాసూత్రాల భద్రమహోత్త శుభమహోర్తో అస్తు స్వామినః అనంత
श्रवाधिकार योग्यता सिद्ध्यर्थो वो यज्ञोपवीत धारणं करिष्ये ओम बृहत्सानक्षत्रवत्वद्दवट्टियं रक्तभोजस्ववितमुग्रवीर यद्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वादेन सकरेण रक्षा विश्वेतादे शिवानी सुप्रभास्याजातकृत भगवन्विन्द्रसुप्पते तारामकल्यपुरुषप्रदम् अश्ववारुणो शरभाजरहिवन्धवे यत्सालं पुरस्तादे आयुष्यमयं प्रतिमन्दपुत्रम् यज्ञोपवीतं परमस्तु वेदः यज्ञोपवीतधारणमुहूर्ते सुखमुहूर्तोऽस्तु देवाय पुनराजमणीयानि दत्तदरुद्धं कन्यावृणीन्धविचित्रो भागवतोत्तमानि सिंहाजनों दिव्यसिंहाजनों महाबलाजनों उग्रसिंहाजनों महादेवाजनों दम्भजाजनों उग्रलोचनाजनों रौद्राजनों सर्वाद्भुताजनों श्रीमधेनों योगानन्दाजनों त्रिविक्रमाजनों हरयेणों गोलाहलाजनों दक्षिणेनों जयाजनों जयवर्धनाजनों पञ्चाणाजनों परब्रह्मणे नमः घोराजनों घोरविक्रमाजनों जलोन्मुखाजनों ज्वालामालिने मङ्गलं नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलं जगज्जन्मादिलीलाय जगदानन्दहेतवे जगच्चक्षुर्निवासाय सिंहाय मङ्गलं गोविन्द నరసింహస్వామి స్వరూపం అనేటప్పటికీ చక్కని జ్ఞానంని మనకి అందిస్తారు స్వామి. అలాగే భయాన్ని పోగొడతారు. అసలు ఏం ధైర్యంతో నువ్వు ఇలా ఎదురు చెప్తున్నావు, నీకున్న బలం ఏమిటి అని హిరణ్యకశిపుడు అడుగుతాడు. అయితే ప్రహ్లాదుడు చాలా చక్కగా సమాధానం చెప్తాడు. తండ్రి, నీలో ఉన్న శక్తికి కారణం, ప్రకృతిలో ఉన్న శక్తికి కారణం, నాలో ఉన్న బలానికి ధైర్యానికి కారణం అంతా నరసింహస్వామియే, హరియే. కాబట్టి హరి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని లేదుగా, అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఇది ప్రహ్లాదుడికి ఉన్న జ్ఞానం. అలాగే భయం లేకపోవడం. ఎప్పుడైతే స్వామి అనుగ్రహం ఉంటుందో భయం ఉండదు, జ్ఞానం ఉంటుంది. తోటి స్నేహితులతో ఒక మాట చెప్తాడట ప్రహ్లాదుడు. ఇది మనందరికీ కూడా చాలా అవసరం. ఆయన అంటారు, 100 సంవత్సరాల మనిషి జీవితంలో 50 ఏళ్ళు నిద్రలోనే పోతుంది. ఇక కొన్ని సంవత్సరాలు బాల్యంలో అజ్ఞానంతో ఉంటాం, కొన్ని సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎన్నో చింతలు బెంగలు ఉంటాయి. మరి మిగతా 25 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా పంచ తన్మాత్రములు అంటే శబ్దము, స్పర్శ, రూప, గంధ ఇలా మనకున్న ఇంద్రియాల ద్వారా ఎన్ని సుఖాలు పొందాలి, మన కోరికల్ని ఎలా తీర్చుకోవాలి, ఇలాగే జీవితం అయిపోతుందట. కాబట్టి మిత్రులారా, హరినామ స్మరణ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదు, ఎప్పుడూ హరినామ స్మరణ చేసుకోండి అని చెప్తాట ప్రహ్లాదుడు. ఇన్ని విషయాలు నీకెలా తెలుసు, గురువుగారు చెప్పలేదు కదా అని వాళ్ళు అడిగితే, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా గురువు గారైన నారదులు వారు బోధించారు, అవన్నీ గుర్తుపెట్టుకున్నానని అంటారు. అవన్నీ అలా ఎలా నీకు గుర్తున్నాయి బయటకు వచ్చాక అని అడిగారట. ఇది కూడా మనందరికీ చాలా అవసరం. ప్రహ్లాదుడు చెప్తాడు, ఏదైనా విన్నది, చదువుకున్నది, లేకపోతే జ్ఞానానికి సంబంధించింది గుర్తులోకి రావాలంటే, స్పృహలోకి రావాలంటే, అలా మనం చక్కగా ప్రవర్తించాలంటే 2 రకాలుగా అది మనకి అనుగ్రహం కావాలి అన్నారట. ఒకటి గురువు అనుగ్రహం, ఇంకొకటి భగవంతుని అనుగ్రహం. ప్రహ్లాదుడికి గురువు యొక్క అనుగ్రహం ఉంది, అలాగే స్వామి యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి ఆయన విన్నది చక్కగా నేర్చుకుని జ్ఞాపకంతో ఇప్పుడు హరినామస్మరణ చేసుకున్నారు. అది కూడా గత జన్మలో సత్సంగం చేశారట. అందుకే ప్రహ్లాదుడు భాగవతోత్తముడుగా మళ్ళీ జన్మను స్వీకరించాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ దగ్గరగా ఉంటాడు, జ్ఞానాన్ని అందించడానికి, భయాన్ని పోగొట్టడానికి, బలాన్ని పెంచడానికి. మనం మాత్రం జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చక్కగా నేర్చుకుంటూ గురు ద్వారా, అలాగే స్వామి అనుగ్రహం ద్వారా దాన్ని స్పృహలోకి తెచ్చుకోవాలి. అది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. ఆ ప్రయత్నంలోనే మనమందరం ఉందాం. నరసింహస్వామిని అదే వేడుకుందాం. ఓం నమో నారాయణాయ. జై నరసింహస్వామినే నమః. श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र
किरीटकोटि सङ्घट्टिताङ्घ्रि कमलामलकान्तिकान्ता लक्ष्मीलसत्कुच सरोरुह राजहंसा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारदावदहनाकरभीकरोरु ज्वालावलीभिरतिदध्रतनूरुहस्य त्वत्पादपद्मसरसीरुहमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवासा सर्वेन्द्रियार्धबडिशाग्र झषोपमस्य प्रोत्कम्पित प्रचुरतालुकमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार कूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देव कृपया पद